హైదరాబాద్ రాజేంద్రనగర్ కార్నర్ మీటింగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ కారును ప్రజలు కార్ఖానాకు పంపారని అన్నారు. కారు పనైపోయిందని ఇవాళ కేసీఆర్ బస్సు వేసుకుని బయలుదేరారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఊరూరు తిరిగినా ఇల్లు తిరిగి అడుక్కున్న తెలంగాణ సమాజం ఆయన్ను నమ్మరని పేర్కొన్నారు. బీజేపీ వాళ్ళు నమో అంటున్నారు. నమో అంటే నమ్మించి మోసం చేయడాన్ని వివరించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని, వాళ్ళ ఎజెండా రిజర్వేషన్లు రద్దు చేయడం, కాంగ్రెస్ ఎజెండా రాజ్యాంగాన్ని కాపాడటం, రిజర్వేషన్లు అమలు చేయడమేనని తెలియజేశారు. చేవెళ్ల అభివృద్ధి జరగాలంటే రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలని ప్రజలను సీఎం కోరారు. నాకు నమ్మకం వచ్చింది. కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ కి 25,000 మెజారిటీ, మా అక్క సునీత మహేందర్కి 25,000 మెజారిటీ ఇస్తారని నాకు నమ్మకం వచ్చింది. మీ అందరి దగ్గర అది బ్రిటిష్ జనతా పార్టీ. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచి. ఇవాళ అమిత్ షా నరేంద్ర మోడీ కూడా గుజరాత్ లో వచ్చారు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రం పక్కన సంసారం పెట్టి దేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు. ఇవాళ ఈ గుజరాత్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు ఇవాళ ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారు. మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి, ఆలోచన చేసి ఓటు వేయండి. ఇవాళ కాంగ్రెస్ కి అండగా నిలబడితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకు నిధులు ఇచ్చి ఈ దేశంలో అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు 4% కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటే, ఒకవేళ మీరు మోడీని అమిత్ షాని ఓడించకపోతే మీకున్న రిజర్వేషన్లు రద్దయిపోతాయి. ఆ తర్వాత ఎవరికి చెప్పుకున్నా ఈయనే పరిస్థితి ఉండదు. కాబట్టి మిత్రులారా, ఆలోచన చేసి ఈరోజు అండగా నిలబడండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సమస్యలు తెలిసిన వాడిగా ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎందుకంటే అధికారం మన దగ్గర ఉంది. వాళ్ళకి ఓటు వేసినా మూసీలు వేసినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఓటుండి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఇంకోటి ఉంటే వాళ్ళకి వీళ్ళకి సఖ్యత ఉండదు. మనం ఎడ్డామంటే వాళ్ళు తెడ్డామంటారు. రోజు ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టెబెట్టి కింద పడేయాలని ఆలోచన చేస్తారు. అందుకే ప్రభుత్వానికి అండగా నిలబడండి, మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. విజ్ఞతతో ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల